Dear people of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, Let us worship the Triune Lord. త్రిత్వ దేవుని మనం ఆరాధించడము అనే అంశాన్ని గురించి ఏదైనా మనం ధ్యానం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు మనము త్రిత్వాన్ని గురించి, ట్రినిటీని గురించిన కొన్ని సంగతులను మనం ఈ దినం ధ్యానం చేస్తాం. తరలు వంచి ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, వాక్య ధ్యానంలోని కృప మాకిచ్చి నీవే మాతో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినం మనము త్రిత్వాన్ని గురించి మనం నేర్చుకుందాము. కొన్ని సంగతులను ధ్యానం చేస్తాం. అఫ్కోర్స్ ఇప్పటికే మనకు అనేక సంగతులు త్రిత్వాన్ని గురించి తెలిసి ఉండవచ్చును. అయితే త్రిత్వదేవుని గురించి నా బైబిల్లోని సత్యాలు, అసలు త్రిత్వము ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఈ సంగతులను అన్నిటిని గురించి మనం ధ్యానం కొంతసేపు చేసి ఆ తర్వాత లేఖన భాగాలలో ఉన్నటువంటి సంగతులను గురించి మనం ధ్యానం చేస్తాం. అసలు ఈ త్రిత్వము ఎవరు దీనిని ఈ ఐడియా, అసలు హూ హెస్ స్టార్టెడ్ ది ఐడియా ఆఫ్ ట్రినిటీ, ఎవరు ఈ ఆలోచనను, త్రిత్వ ఆలోచనను ఎవరు ప్రారంభించినారు అని అంటే, మరి టెర్టూలియన్ అనేటటువంటి ఒక చర్చ్ ఫాదరు 3వ శతాబ్దంలో, 3rd సెంచరీలో ఈ ట్రినిటీ అనేటటువంటి ఐడియాను, ఒక దృక్పథాన్ని ఆయన బయటకు తీసుకొని వచ్చినాడు. తర్వాత త్రిత్వం అంటే ఏమిటిది? వాట్ ఈస్ ట్రినిటీ? ట్రినిటీ ఈజ్ నథింగ్ బట్ ద యూనిటీ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. త్రిత్వము అని అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుడయ్యున్న దేవుడు, ముగ్గురు ఐక్యమయ్యున్న దేవుడు. సో ఐక్యత, ఈ ముగ్గురు యొక్క ఐక్యతే త్రిత్వం అని మనం భావించవచ్చు. వై డిడ్ ది ఐడియా ఆఫ్ ట్రినిటీ కమ్? ఎందుకు ఈ త్రిత్వ ఆలోచన రావలసి వచ్చింది అని అంటే, ది ఐడియా హ్యాస్ కమ్ అగెయిన్స్ట్ ది ఐడియా ఆఫ్ డివిజన్ ఆర్ డివైడింగ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మదేవుని విడదీసేటటువంటి ఆలోచనకు విరుద్ధంగా బయటకు వచ్చిన ఒక గొప్ప దృక్పథమే ఈ త్రిత్వ దృక్పథం. ఒక ఆలోచనే ఈ త్రిత్వ ఆలోచన. మరి మొదటి 3-4 శతాబ్దాలలో, 2-3 శతాబ్దాలలో ఏం జరిగింది అని అంటే, చాలామంది కొన్ని వితండవాదాలను తీసుకొని వచ్చినారు. కొన్ని ఏం వాదాలు ఇవి అని అంటే, యేసుస్వామి చిన్న దేవుడని, ఇట్లా ఆయనకు ఈయనకు భిన్నత్వం ఉందని, ఇట్లా చాలా భిన్న అభిప్రాయాలు ఇవన్నీ రావటం వలన త్రిత్వదేవుని, ఏకమయ్యున్న త్రిత్వదేవుని విడదీసేటటువంటి ఆలోచనకు విరుద్ధంగా పుట్టిందే ఈ త్రిత్వ ఆలోచన. ది ఐడియా ఆఫ్ డివైడింగ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. Against the idea of dividing Father, Son and the Holy Spirit, the idea of Trinity has come up. Did you get me? In the early 2nd and 3rd centuries, many people, we can call them scholars or whatnot, whoever they may be, whoever were thinking about the Bible and the religion, many people have differed from the idea of unity of Father, Son and the Holy Spirit and started proclaiming or started propagating that Jesus Christ is the small God, all these things, against the idea of this division of the triune God. Trinity has come up. తర్వాత, వేర్ ఈజ్ ట్రినిటీ ఇన్ ద బైబిల్? చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. మెనీ ఆఫ్ దెమ్ ఏం ప్రశ్న అడుగుతారు అని అంటే, ఎక్కడుంది బైబిల్లో? వేర్ ఈజ్ ట్రినిటీ ఇన్ ద బైబిల్? మెనీ పీపుల్ ఆస్క్ ద క్వశ్చన్. People who do not understand the Bible properly, or people who do not follow the faith properly, ask these kind of questions, saying, where is Trinity in the Bible? Of course, Trinity is not written directly in the Bible. త్రిత్వము నేరుగా పరిశుద్ధ గ్రంథంలో త్రిత్వ దేవుడు అని ఎక్కడ రాయబడలేదు, కానీ వీ కెన్ అండర్స్టాండ్ ద యూనిటీ. And we have named the unity of Father, Son and the Holy Spirit as Trinity. You know, if you are broad-minded, you can understand this phenomena of Trinity. Okay?
తర్వాత you see in different places we find Trinity in the Old Testament. Deuteronomy chapter 6:4లో ద్వితీయ ఉపదేశకాండం 6:4లో we will find that the Lord is one. And next in the New Testament, Matthew 28:19, the great commissioning of Jesus Christ, there also we can find. మత్తయి సువార్త 28:19 కొత్త నిబంధనలో అక్కడ కూడా మనము త్రియేక దేవుణ్ణి, తండ్రి, కుమారుడు, ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురి ఐక్యతను మనం అక్కడ చూడవచ్చు. తర్వాత ద బెనడిక్షన్ ఆఫ్ ది అపోజల్స్ in the Corinthians, second epistle of Corinthians chapter 13 verse 13, there we will find that the apostles giving benediction or blessing the people in the name of the Father, Son and the Holy Spirit. You see, ఇట్లా వేరు వేరు చోట్ల ఈ ముగ్గురి మధ్య ఐక్యత మనకు కనబడుతుంది. ఆ ఐక్యతకు మనం పెట్టిన పేరు త్రిత్వము. We will find unity among Father, Son and the Holy Spirit in different places in the Bible. And to that unity we have given a name known to be Trinity. That's it. That's all. The terminology may be new, but the phenomena of unity among Father, Son and the Holy Spirit is not new. We are finding it in the Old Testament, then we see it in the New Testament, we see it in the epistles also. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, మరి పత్రికలలో కూడా మనము ఈ త్రిత్వాన్ని చూడగలుగుతున్నాము. సో దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఐడియా, బట్ ద టర్మినాలజీ Trinity is a new one. That's it. But the idea of unity among these three is not a new one. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత మనము పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వస్తే ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 28 వచనాలలో సృష్టి కథనమంతా రాయబడి ఉంది. దేవుడు సృష్టిని ఎట్లా తయారు చేసినాడు, ప్రారంభము నుండి ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఆయన వెలుగు నుండి ప్రారంభించి, ఆయన వెలుగు నుండి ప్రారంభించి ఆకాశం, భూమి అంతా శూన్యముగా ఉంది, ఈ అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుతూ ఉంది. ఆ ఆత్మ ఏం చేసి చూడండి, ఆదియందు దేవుడు భూమిని ఆకాశంలో సృజించెను, భూమి నిరాకారంగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్ముచుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. The very first day God has created light and darkness. He has separated light from darkness. And he has named it day and night. And that was his first creation in the very first day. You see, దేవుడు ఆయన in the beginning he says this. తర్వాత మనిషిని సృజించేసరికి there he says, let us create man. మన పోలికలో మనం మనుషుని. Few people say that there was triune God, and few say that this is manamu, we, let us is not addressing the three, but it addresses, but it is not addressing the three, but it is a royalistic plurality. Come, let us create human beings in our own image. మన సొంత పోలిక చొప్పున మనము నరులను నిర్మింతము రండు. మనము అన్నది ఒక రాజరిక బహుళత్వం. అది మనల్ని మనం గౌరవంగా పిలుచుకుంటామే, మేము వస్తాము వెళ్ళండి ఎవరన్నా మనల్ని పిలిచినప్పుడు అట్లా చెప్పేది ఇది అని కొంతమంది విశ్లేషిస్తే, కొంతమంది దే సే దట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ these three are present. Father, Son and the Holy Spirit are present. But my idea, or many say that in the beginning there was Father, and when it was necessary, God has come down to the people as Son.
You see? And then when Jesus had to leave, he formed as a Holy Spirit and he again started to live with the people. ఇది ఒక కష్టతరమైన ఆలోచన. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. సృష్టి ఆరంభంలోనే ముగ్గురు ఉన్నారని కొంతమంది అంటున్నారు. అయితే అది ముగ్గురిని గురించి చెప్పబడిన మనము కాదు, అది రాజరిక బహుళత్వంలో ఆయన దేవుడు తనను గురించి తాను మాట్లాడేటప్పుడు తర్జుమా చేసే వాళ్ళు మార్చినారని కొందరు. చూసి ఇట్లా అనేక ఆలోచనలు ఉన్నాయి. అయితే యోహాను సువార్తలో కూడా మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1-5 వచనాలలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యు సీ అగైన్ హియర్ వి కమ్ టు జీసస్ క్రైస్ట్, డిస్కసింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయన ఆది నుండే దేవుని యొద్ద ఉండెను. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగినదంతా ఆయన ద్వారా కలిగింది అని చెప్పబడతా ఉంది. యు సీ, సో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద బైబిల్ వి సీ ఏది ఎట్టున్నా, వి సీ ద యూనిటీ అమాంగ్ దీస్ త్రీ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు, ఈ ముగ్గురు ఒక్కటే అయ్యున్నారు, వేరు వేరు కాదు. దే ఆర్ నాట్ డివైడెడ్, దే ఆర్ యునైటెడ్. అది అందుకని యేసుస్వామి ఇంకో చోట నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని ఎందుకు చెప్తున్నాడు? యు సీ, వీ షుడ్ సీ ద యూనిటీ అమాంగ్ దీస్ త్రీ. వీరి ముగ్గురి మధ్య ఉన్న ఐక్యతే త్రిత్వము. ఆ ఐక్యతకు మనం ఇచ్చుకున్న పేరు త్రిత్వము. ముగ్గురు ఏకమై ఉన్న దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేకుడై ఉన్నటువంటి దేవుడు, ముగ్గురు ఒక్కటై ఉన్న రూపము. యుసి, అది తాత్పర్యం, అది గొప్ప ఆలోచన. ఆ ఆలోచనలో మనం క్రైస్తవులం మెలగాలి. అది మన ఆలోచన మన విశ్వాసానికి భంగాన్ని ఏం పుట్టించదే, మన విశ్వాసాన్ని భ్రష్టు పట్టించదు. ఎందుకనో కొంతమంది they oppose the idea of Trinity. They say that this is not in the Bible. The name or the word may not be there in the Bible. The phenomena or the idea of Trinity is present in the Bible. You may or may not accept, but it is present in the Bible. Now we can see the blessing or the benediction of the apostles given in the second epistle to Corinthians. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో మనం చూస్తాం. అక్కడ ఏమని ఆశీర్వాదం ఇస్తున్నారు పరిశుద్ధ పౌలు భక్తుడు అని అంటే, చూడండి, అపోస్తలుల కొరింథీయుల 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, ఇదిగో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండి, ఆదరణ కలిగియుండి, ఏక మనస్సు గలవారయ్యుండి, సమాధానముగా ఉండి, ప్రేమ సమాధానములకు కర్తకు దేవుడు మీకు తోడయుండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చెప్పుకొనుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడుగుండగా. దే హ్యావ్ అఫర్మ్డ్, ది అపోజల్స్ హ్యావ్ అఫర్మ్డ్, ద డిసైపుల్స్ ఆఫ్ గాడ్ ఆర్ ది అపోజల్స్ హ్యావ్ అఫర్మ్డ్ ద ట్రినిటీ, or they have affirmed the unity among Father, Son and the Holy Spirit. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను శిష్యులు ఆమోదించినారు, నమ్మినారు. ఆ త్రిత్వనామముననే వారు మనుష్య జాతిని ఆశీర్వదించరు. దట్ we will see in the benediction. You see, వేరే వేరే భిన్నమైన అభిప్రాయాలు, ఆలోచనలలోనికి మనం జారిపోకుండా ముగ్గురు ఏకమయ్యున్న త్రిత్వదేవుని ఆరాధనలో మనం మెలగాల్సింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈస్ దేర్ ఎనీ డ్రాబ్యాక్ ఆర్ ఈస్ దేర్ ఎనీ లాస్ ఫర్ అస్ ఇన్ వర్షిప్పింగ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ? త్రిత్వము అని చెప్పినంత మాత్రం చేత ఏ విశ్వాస భ్రష్టత కలుగుతూ ఉంది? ఏమి నష్టం వచ్చింది? దేర్ ఇస్ నో డ్రాబ్యాక్ ఆర్ దేర్ ఇస్ నో లాస్ ఫర్ అస్ in uttering the word Trinity, because we are seeing Father, Son and the Holy Spirit also.
యేసు స్వామి బాప్తిసం తీసుకునే సమయంలో కూడా మనం చూస్తాం. తండ్రి ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు. యేసు స్వామి నీళ్ళల్లో నిలబడుకొని నీళ్ళల్లో నుంచి ఒడ్డుకొచ్చినాడు. అప్పుడు ఆత్మ పావురంలాగా వచ్చి ఆయన మీద వాలింది. ఆత్మ ఆయన మీద ఉండగా తండ్రి స్వరం వినబడతా ఉంది, ఈతడు నా ప్రియ కుమారుడు. దేర్ వీ విల్ ఫైండ్ ద ట్రైయూన్ గాడ్ ఆన్ ఎర్త్. చూసి ఆదిలో కూడా స్వరమే వినపడింది. అందుకనే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ స్వరమే, ఆ వాక్యే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది, వెలుగు చీకటి వేరు కమ్మని పలకగా వేరైనాయి. చూసి ఇట్లా తండ్రి కుమారుడున్నాడు, కుమారుని మీద పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆయన మీదకి దిగింది. అప్పుడు తండ్రి స్వరం వినబడింది, ఇతడు నా ప్రియ కుమారుడు. Now let us think that we are now worshipping the triune God. త్రిత్వము, ముగ్గురు ఏకమయ్యున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. తండ్రి నేను వేరు కాదు, మేమొక్కటే. తండ్రి నీవును నేనును ఏకమయ్యుండులాగున వీరు నేను ఏకమయ్యుండునట్లు దీవించు. Jesus himself says that Father and He are united and they are not divided. They are one. ముగ్గురు ఒక్కటయ్యున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆ త్రియేక దేవుని ఆరాధనలో మనం మెలిగి, ఆ త్రియేక దేవుడు మనకిచ్చేటటువంటి దీవెనలు, వరముల గుండా మనం ప్రయాణం చేయాలా. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, వాక్యం కొరకు స్తోత్రం. త్రిత్వాన్ని గురించిన గొప్ప సంగతులు మేము గ్రహించడానికి నీవు ఇచ్చిన కృప కొరకు వందనం దేవా. ముగ్గురు ఏకమై ఉన్నటువంటి త్రియేక దేవుని మేము ఆరాధించడానికి, త్రియేక దైవమైన నిన్ను మేము ఆరాధించడానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి, నీ ప్రియ బిడ్డలంగా మేము ఈ లోకంలో బ్రతుకుట కృపను మీయండి. అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి వారికి కావాల్సిన పరిపూర్ణ ఆరోగ్యం, స్వస్థత, క్షేమాన్ని మీరు ప్రసాదించుకుని వేడుకొనిచున్నాం. కరోనా వైరస్ చేత ప్రపంచమంతా పీడింపబడుచుండగా, ముఖ్యంగా భారతదేశంలో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండగా నీ సహాయం కొరకు వేడుకొనిచున్నాం. కనికరించండి. ఎవరెవరైతే కరోనా వైరస్ చేత పీడింపబడుచున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, క్షేమం ప్రసాదించుకుని వేడుకొనిచున్నాం. నీ కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మెండైన నీ దీవెనలు దయచేయమని వేడుకొనిచున్నాం. మా దేవా, తిరిగి మరొకసారి మేమందరం నీ వాక్యం ధ్యానించినంత వరకు నీ కాపుదల మాకెల్లరికి అనుగ్రహించి దీవించి బ్రోమని యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, మీ పిల్లలకు, ఆయన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్.